ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్, సూరిబాబాయిని కలిసావా? సర్టిఫికెట్ దొరికిందా? కేదార్, కేదార్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? సుధాకర్ వజ్రపాటి నాకు మాత్రమే తండ్రి, నీకు ఎప్పటికీ కాదు. అరే ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం మాట్లాడడం లేదేంటి? నేను ఓడిపోయాను రాత్రి, ఓడిపోయాను. ఏం మాట్లాడుతున్నావు కేదార్? నేను ఓడిపోయాను రాత్రి. అయినా ఓడిపోవడం నాకు కొత్త ఏం కాదు. కానీ ఈసారి నా వల్ల నాకు సాయం చేయడానికి ఏ ఆడపిల్ల చేయని పని చేసి నా కోసం నలుగురికి చెడ్డాయి నీ ఇంట్లో వాళ్ళకి దూరమై నిజం నిరూపించడానికి ఈ ఇంటికొచ్చిన నిన్ను కూడా ఫెయిల్ అయ్యేలా చేశాను. నా లైఫ్లో అన్నీ కళ్ళ ముందు వరకు వస్తాయి, కానీ సొంతమవ్వలేనని తెలిసిన మా నాన్నకి కొడుగ్గా ఒక్క రోజైనా బ్రతకాలి అని కలలు కన్నా ఇప్పుడు ఆ కలలన్నీ కలల్లాగానే మిగిలిపోతున్నాయి. అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఏం జరిగినా సరే చూసుకుంటాం కదా, ఏం కాదు. నా కలలన్నీ నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయాయి దాద్రి, బూడిదైపోయాయి. నేను వజ్రపాటి సుధాకర్ కొడుకుని అని నిరూపించుకునే సాక్ష్యం కాలిపోయింది దాద్రి. ఇక నేను ఎప్పటికీ తండ్రి లేని అభాగ్యుడిగా, ఎవరూ లేని అనాథగా మిగిలిపోవాల్సిందే దాత్రి. నాతో పాటు నిన్ను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేశాను. నాకున్న దరిద్రాన్ని, నాకున్న నిందల్ని, నా అవమానాల్ని నీకు కూడా పంచిపెట్టాను. నన్ను క్షమించు దాత్రి, నన్ను క్షమించు. కేదార్, ఊరుకో కేదార్. ఆ దేవుడు ఒక దారి మూసేశాడు అంటే ఖచ్చితంగా మన కోసం ఇంకో దారి తెరుస్తాడు అని అర్థం. మనకి సాక్ష్యాలు దొరకనివ్వలేదు అంటే ఇంకేదో ఉందని అర్థం. అసలు సర్టిఫికెట్ ఎలా కాలిపోయింది? ఎవరు కాల్చారు? యువరాజ్. యువరాజా? ఏం మాట్లాడుతున్నావు కేదార్? నిజం దాత్రి, నేను వెళ్తోంది సాక్ష్యాలు తీసుకుని రావడానికి అని ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నన్ను ఫాలో అవుతూ హాస్పిటల్కి వచ్చి నాకన్నా ముందే సాక్ష్యాన్ని చేరుకుని నేను వెళ్ళడానికి ముందే కాల్చి బూడిద చేసేశాడు. మనల్ని దొంగ దెబ్బ తీసిన ఆ యువరాజ్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు కేదార్. రేపు మనం ఈ ఇంటిని వదిలి వెళ్ళడం లేదు. అదేంటి దాత్రి, సాక్ష్యాలు తీసుకుని రాకుంటే ఇంట్లో ఉండనివ్వను అని అక్క క్లియర్గా చెప్పింది. మనం కూడా అందరి ముందు రేపు వెళ్ళిపోతామని చెప్పేశాం కదా. మన మంచితనాన్ని చేతగానితనంలా తీసుకుంటున్నారు కేదార్. రేపటి నుంచి ఆట అంటే ఎలా ఉంటుందో, దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆడొచ్చో ఆ యువరాజ్కి చూపిస్తాను. మనం రేపు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇది ఫిక్స్ అయిపో కేదార్. మావి గారు బయటికెళ్లారు. అదే నిషితో పాటే కిందుంది. ఇదే మంచి టైం. వాళ్ళు తిరిగొచ్చేలోపు పని ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
అల్లుడు గారిలా ఇంట్లో మందు తాగడం కౌశికి తెలిస్తే చంపేస్తాది కాచి. రూమ్ ఏదో తేడాగా ఉండదమ్మీ. ఏమైంది పెద్దమ్మా? అంతా చిందరవందరగా ఉండాది. ఎప్పుడు ఇలాగా లేదే. పెదనానేమైనా కావాలని తీయడానికి వచ్చారేమో. ఏదన్నా అవసరం ఉంటే నన్ను అడుగుతాడు గాని ఆ మనిషి ఇలా చెయ్యడే. ఉండు. ఈ గదిలోకి ఖచ్చితంగా ఎవరో వచ్చుండారమ్మి. లోపల కూడా చిందరవందరగా ఉండాది. నేనేమైనా వస్తువులు పోయాయేమో చూస్తా. నువ్వు కూడా రూమ్లో ఎవరైనా వచ్చుండారేమో చూడు. విని, ఏంది? అది కింద మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఎంత పొద్దుపోయినాక నన్ను గెలవడానికి ఎవరు వచ్చుండారు? తెలీదు పిన్ని. అడిగితే పార్టీ క్యాటరింగ్ డబ్బుల కోసం వచ్చామని చెప్పారు. అంతా సెటిల్మెంట్ చేసేసాక కూడా మళ్ళీ ఎందుకు వచ్చాడు? చూద్దాం పద పెద్దమ్మా. ఆగమ్మి, నువ్వు వీణ్ణే ఉండు. నేను పోయేస్తాలే. రూమ్లో ఏమున్నాయో లేవో చూడు. అలాగే పెద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.